యాజ్ ఏ కన్సల్టెంట్గా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో కానీ ఒక రోల్అవుట్ ప్రాజెక్ట్లో కానీ మనం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి? యాజ్ ఏ కన్సల్టెంట్గా ప్రజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ప్రజెంటేషన్ ఎప్పుడు అవసరం ఉంటుందని మనకి బ్లూ ప్రింట్ స్టేజ్ సబ్మిట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మీరు పవర్ పాయింట్ ఉంటుంది, దాంట్లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చుకోవాలండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఇవ్వండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ లో మనకి ఏమేమి ఉంటాయి యాక్చువల్ గా? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఇలా ఒక ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ఓపెన్ చేసుకోవాలండి. ఇలా మీకు ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి, మీ క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఇది ఇనీషియల్ గానే ఎవరికి ఇవ్వాలండి? ప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి సార్? ఎండ్ యూజర్ కదా సార్. ఎండ్ యూజర్ ఇవ్వాలి. మీకు ఆన్ సైట్ లో ఉండొచ్చు, ఆఫ్ షోర్ లో ఉండొచ్చు, ప్రాజెక్ట్ లో మెసేజ్ చేస్తాను. ఆన్ సైట్ లో ఉండొచ్చు, ఆఫ్ షోర్ లో ఉండొచ్చు. మీరు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకున్నాక ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ప్రజెంటేషన్ రెడీ చేయమంటాడు. ఏదైనా ఇంప్లిమెంటేషన్ లో కానీ, డేటా మైగ్రేషన్ లో కానీ, రోల్అవుట్ ప్రాజెక్ట్ లో కానీ, సపోర్ట్ లో అంత ప్రజెంటేషన్ అవసరం ఉండదు. అంటే కన్సల్టెంట్ గా ప్రజెంటేషన్ రెడీ ఉంటుంది. ప్రజెంటేషన్ మీరు ఒక మోడల్ ఇస్తానండి నేను. ఇవన్నీ కూడా మొత్తం ఉపయోగపడతాయి మీకు. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 40 స్లైడ్స్ ఉన్నాయండి. 40 స్లైడ్స్ మీకు యాజ్ ఇస్ అనాలిసిస్ లో క్లయింట్ ఏ క్లయింట్ అయినా ఏ కంటెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని బట్టి నేను ఇచ్చిన ఈ స్లైడ్స్ లో అప్రాక్సిమేట్లీ ఒక 20 స్లైడ్స్ అనేది తీసుకుని మీరు ప్రజెంటేషన్ ని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బిజినెస్ ప్రాసెస్, ఇప్పుడు ఒక స్లైడ్ ని యాడ్ చేయాలనుకోండి, ఇంకోనండి న్యూ స్లైడ్, ఇక్కడ న్యూ స్లైడ్ యాడ్ అవుతుంది, ఇది క్లిక్ చేసుకోవడం. ఇక్కడ కొత్త పాయింట్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, టైప్ చేసుకోవడం. సేల్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటాయి. సేల్స్ ఆర్గనైజేషన్ కావాల్సిన రెడ్ మార్క్ ఎలా తయారు చేయాలో చూసుకోండి. మరి అది ఇక్కడ కంపల్సరీ ప్రజెంటేషన్ ఒక స్ట్రక్చర్ లో తయారు చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మేము న్యూ స్లైడ్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఇంకో న్యూ స్లైడ్, ఇలా న్యూ స్లైడ్ నేను డెలీట్ చేసుకోవాలనుకోండి, ఇంకో డెలీట్. ఇలా నేను 40 స్లైడ్స్ ఇస్తున్నానండి మీకు. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఈ 40 స్లైడ్స్ లో అప్రాక్సిమేట్లీ ఏ ప్రాజెక్టు మీ క్లయింట్ ఇచ్చిన కంటెంట్స్, టు బి అనాలిసిస్ లో మీకు ఏ క్లయింట్ యాజ్ ఇస్ అనాలిసిస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని బట్టి ఈ స్లైడ్స్ లో ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. ఈ స్లైడ్స్ లో మీరు టోటల్ గా మీ క్లయింట్ నేమ్ తో ఒక ఫస్ట్ మీరు ఏ క్లయింట్ లో వర్క్ చేస్తున్నారో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ మన క్లయింట్ ఏంటండి? పెట్రోలియం. ఇంప్లిమెంటేషన్ ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా మీకు 1, 2, 3 వరుసగా చూడండి. ఇక్కడ ఎలా ఉంటుంది, సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సేల్స్ ఆర్డర్, డెలివరీ, బిల్డింగ్, ఇక్కడ ఇన్వెంటరీ, ప్లాంట్ అండ్ వేర్ హౌస్, ఇన్వెంటరీ, ప్రతిదీ కూడా నేను చెప్పిందంతా కూడా బిజినెస్ ప్రాసెస్ అంతా ఇక్కడ కవర్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న థియరిటికల్ పార్ట్ బిజినెస్ ప్రాసెస్ మొత్తం కవర్ అవుతుంది. బిజినెస్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్, SD ప్రాసెస్ ఇంటిగ్రేషన్, కంప్లీట్ గా సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది మొత్తం కంప్లీట్ గా. ఈ డాక్యుమెంటేషన్ కంటెంట్స్ అన్ని ఉపయోగపడతాయి. మీకు ఏది అవసరం ఉంటుంది ఉపయోగించండి. ఇక్కడ నేను చాలా మట్టుకి నేను ఇచ్చిన ప్రతి ప్రాజెక్ట్ లో కవర్ అయిపోతాను. అన్ని కూడా మొత్తం 42 స్లైడ్స్. ఇది ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లో ప్రజెంటేషన్. ఇది మీరు ప్రజెంటేషన్
పవర్ పాయింట్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ఎంఎస్ విండోస్ లో ఉంటుంది కదా, మీకు విండోస్ లో పవర్ పాయింట్ ఓపెన్ చేసుకుని 1 by 1 స్లైడ్స్ యాడ్ చేసుకుంటారు. ఇలా న్యూ స్లైడ్స్ ఏదైనా న్యూ యాడ్ అనుకోండి, ఇక్కడ ఇస్తారు, సేవ్ చేసుకుంటారు. ఇలా ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 20 స్లైడ్స్ లో తీసుకురండి. నేను 40 ఇచ్చాను, 40లో ఏదైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇంకా పెద్ద కోర్స్ అంతా అవ్వలేదు, లోపల ఇన్సైడ్ చాలా ఉన్నాయి యాక్టివిటీస్ చెప్పవలసింది. ఆ ప్రాసెస్ చెప్పాక ఈ ప్రజెంటేషన్ మీకు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ప్రజెంటేషన్ అంతా చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే, ఒకసారి బిఫోర్ గోయింగ్ టు ద క్లయింట్ ప్లేస్ యూజర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ముందు కన్నా మీకు సెపరేట్ క్యాబిన్స్ ఉంటాయి కదా, ప్రొజెక్టర్ రూమ్ ఉంటుందండి. సెపరేట్ క్యాబిన్ లో ప్రొజెక్టర్ ఉంటుంది, టీవీ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. లేకపోతే మీ ల్యాప్టాప్ ని ఈ ప్రజెంటేషన్ కనెక్ట్ చేసుకుని 1 by 1 పవర్ పాయింట్ చెక్ చేసుకోవాలండి. స్లైడ్స్ లో ఇలా సైడ్స్ లోని 1 స్లైడ్స్ ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. చూడండి, ఏది కావాలంటే అది మీకు ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. నా పాయింట్స్ అన్ని కూడా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. ఆ ప్రాసెస్ అన్నీ అయితే ప్రతిదీ కవర్ అయి ఉంటుందండి దీంట్లో. 1 by 1 మీరు ఏదైతే ప్రెజెంటేషన్ తయారు చేసుకున్నారో 1 week బిఫోర్ మీ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తాడు, క్లయింట్ కి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని చెప్తాడండి. మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలి ప్రెజెంటేషన్. ఇది ప్రీసేల్స్ గా కదా సార్ ఇచ్చేది, మనం ఎస్డి కన్సల్టెంట్ ఇవ్వాలా సార్? ప్రీసేల్స్ గా మొత్తం ఓవరాల్ గా ప్రాజెక్ట్ ఎస్డి తయారు చేసుకోండి కదా. ప్రీసేల్స్ గా అంటే అన్ని మాడ్యూల్స్ డెలివర్ చేస్తున్నాడు, తయారు చేసుకుంటాడు ప్రెజెంటేషన్. యూజర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో SAP SD ప్రాసెస్ ఇట్లా ఉంటుందని చూపెట్టాలి మీరు.